హాయ్ బ్రదర్, ఇది చూసిరా మొత్తం సీమకోడి పిల్లలు బ్యాక్టీరియా ఫామ్ కాకుండా సున్నం చల్లుకోవాలి. ఇది సున్నము ఎంత మందం పడ్డదో చూడాలి. మందం పడాలి మంచిగా. ఏ ఫామ్ నడిపించుకునే వాళ్ళైనా కూడా సున్నం కంపల్సరీ చల్లుకోవాలి. నీట్గా ఉంటుంది. సీమకోడి పిల్లలు ఉన్నాయి, ఓకేనా. ఇవన్నీ అయ్యే చీమకోడి పిల్లలు ఉన్నాయి, ఓకేనా. చీమకోడి పిల్లలు ఉన్నాయి. కొద్ది రోజులైతే బాగా ఇప్పుడు ఇవి ఒక 15 డేస్కు దగ్గర వచ్చినాయి బ్రదర్. ఈ సైజులు ఏర్పడాయి. చిన్నపిల్లలప్పుడు చాలా నిమ్మలంగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఇవి ఒక నెల రోజులు ఇప్పుడు 15 రోజుల పిల్లలు నెల రోజులు దాటాలి. 35 రోజుల తర్వాత ఈ 35-45 రోజుల మధ్యలో ఆటోమేటిక్ బాగా సైజు వచ్చేస్తాయి. చాలా స్పీడ్లో వచ్చేస్తాయి, పెద్ద సైజు వస్తాయి. కోడి పిల్లలకన్నా స్పీడ్ పెడతాయి. అప్పుడు తిన్నాయి, పండుకుంటాను. ఇదిగా ఓకేనా. ఇవి పండుకుంటాను. సీమకోడి పిల్లలు అయితే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. ఫోన్ లేపినా లేకపోయినా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాలి. 9989251706. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నది. ఈ 10-15 రోజుల పిల్లలు అయ్యి నీట్గా ఉంటాయి. వీటికి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి. వీటికి వైరస్ లాంటి కోళ్ళకు వచ్చే రోగాలు వీటికి ఏం రావు. మంచిగా పాములు, తేళ్ళు ఏమన్నా వచ్చినా కూడా వీటితో రక్షణ ఉంటుంది. చాలా పిల్లలే ఉన్నాయి. ఇప్పుడు 2 నెలల బ్రదర్ ఇంకో సీమకోడి పిల్లలు దొరకలేవు. ఇప్పుడు ఇది లాస్ట్. ఇక నేను దొరకాయి. ఇక టైం అయిపోయింది. గుడ్లు పెట్టే సీజన్ అయిపోయింది కాబట్టి పిల్లలు దొరికే అవకాశాలు చాలా తక్కువ, ఓకేనా. బ్రీడింగ్ టైం అయిపోతుంది. ఓకే, బయట ఎండలు కూడా ఉంటాయి, రాత్రి చలి ఉంటుంది. ఎండ బాగానే ఉంటుంది, చలి బాగా అయినా చేసుకోవాలి. అంతేనా, చేసుకుంటూ పొద్దునే ఉండాలి. చలి బాగా ఉన్నాయి. చాలా పిల్లలే ఉన్నాయి. బ్రీడింగ్ డైలీ లైట్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు, ఓకేనా. బ్రీడింగ్ టైం అయిపోయింది. ఇక మంచి కండిషన్లో ఉన్నాయి. చాలా హుషారుగా ఉన్నాయి. ఈ పట్టుకుంటే ముట్టుకుంటే ఎగురుతాయి. పాములు, తేళ్ళు ఇలాంటివన్నీతో రక్షణ బాగుంటాయి బ్రదర్. ఇది అరుస్తే మాత్రం పాములు, తేళ్ళు అట్టే ఎక్కించకపోతే కానీ నీట్గా ఉన్నాయి. చాలా మంచి కండిషన్లో ఉన్నాయి పిల్లలు. ముట్టుకుంటే ఎగురుతున్నట్టున్నాయి. మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్నపిల్లలప్పుడు అలవాటు తీసుకొని పెంచుకుంటే మీకు చాలా లాభం, ఓకేనా. చిన్నపిల్లలు అప్పుడే తీసుకొని పెంచుకోవాలి. 2 కిలోల సైజుకు పోతుంది. ఇది 5 నెలల తర్వాత గుడ్లు పెడతాయి బ్రదర్. కంటిన్యూ పెడితేనే ఉంటాయి. 100-150 దాకా పెడతాయి. నార్మల్గా బాగా వర్షాలు పడితే మాత్రం ఆపేస్తాయి. బాగా ఎండలు పడితేనప్పుడు మాత్రం ఆపేస్తాయి. ఏంటంటే కంటిన్యూ పెడితే అట్లా ఏముండదు. ఇది 5 నెలలు క్రాస్ అయిపోయిందని గుడ్లు పెడతాయి. కానీ ఆ టైం తీవ్రమైన వర్షాలు వస్తే పెట్టాయి, ఆపుతాయి. కొద్దిగా ఆపుతాయి, మళ్ళీ పెడితేనే ఉంటాయి. తీవ్రమైన వర్షాలు, తీవ్రమైన ఎండలు, తీవ్రమైన చలి, ఇలాంటి టైంలో పిల్లలు ఈ గుడ్లు పెట్టాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చలికాలం కొద్దిగా గుడ్లు రావడం కష్టమైపోతుంది, వస్తలేవు. కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి, కింద మీద పడి తెచ్చిన ఎట్టినట్టు పెంచి అయితే మా దగ్గరే ఉన్నాయి. కావాలంటే చెప్పాలి బ్రదర్, ఎమ్మటే ఫోన్ చేయండి. వరంగల్ మెయిన్ సిటీ, ఇది వరంగల్ మెయిన్ సిటీ, ఇక్కడ పల్లెటూరులో కాదు. సిటీ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర. ఇటు కాజీపేట నుంచి అయినా, వరంగల్ నుంచి అయినా, ఇటు నుంచి అయినా రావచ్చు. కానీ మెయిన్ సిటీ సెంటర్లోనే ఉంటా. ఇటు హంటర్ రోడ్ జూ పార్క్ ఏరియాకి దగ్గరే ఉంటా, ఓకేనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నది బ్రదర్. ట్రైన్ రూట్ ఉండాలి కానీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది.
ట్రైన్ రూట్లు ఉండాలి. ట్రైన్ రూట్లు ఉంటేనే మీకు ట్రాన్స్పోర్ట్. ఈ తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి తీసుకుపోవాలి. 100 కిలోమీటర్లు దగ్గర ఉన్న వాళ్ళు ఏమైతే వరంగల్కు నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి. ఇంత పెద్ద బస్ స్టాండ్ ఉన్నది, అన్లిమిటెడ్ బస్సులు ఉంటాయి. బస్సులకేం కరువు లేదు. బండ్లు ఉంటుంది మీ దగ్గర, వేసుకొని రావాలి, తీసుకొని పోవాలి. తెలంగాణ వాళ్ళంతా చాలా దూరం అయితే కొంత దూరం అయితే వస్తాం. ఓకేనా. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంతా మీదే ఉంటాయి బ్రదర్. ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ట్రైన్ ట్రాన్స్పోర్ట్కు ఒక మనిషి టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. మనిషి వచ్చినా పోకపోయినా అది రూల్స్, గవర్నమెంట్ రూల్స్. దీని వెయిట్ ఉంటుంది, డబ్బా వెయిట్ ఉంటుంది, హైట్ ఉంటుంది, ఇదంతా అన్నీ ఉంటాయి. ఒక అర్ధగంట గంట కానీ కూర్చోవాలి, బండి విధంగా వచ్చిందని చూసుకోవాలి, ట్రాన్స్పోర్ట్లో వేయాలి. పనే ఉంటుంది బ్రదర్. ట్రాన్స్పోర్ట్ అనగానే ఒట్టిగానే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీవే ఉంటాయి. కనీసం 10 జతలు తీసుకునే ట్రాన్స్పోర్టు. ఓకేనా. కనీసం 10 జతలు తీసుకుంటేనే ట్రాన్స్పోర్టు, లేకపోతే లేదు. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడొద్దు. ట్రాన్స్పోర్ట్ ఉండదు, మాకు పని పడుతుంది, చాలా పని పడుతుంది. ట్రాన్స్పోర్ట్ అంటే ఆఫీసులో ఉట్టిగానే డబ్బులు ఇచ్చి రాగానే వాళ్ళు ఇంటికి పంపించరు. ఎక్కడ ప్యాక్ చేసేసారు, ముంగట వేసిరా, వెనకకి వేసిర్రా, అక్కడ తెలుసుకోవాలి. ట్రైన్ ముంగట సైడ్లో వేసిన అనుకో, డ్రైవర్ ముంగట అది కూడా మెసేజ్లు పంపించాలి. వెనక సైడ్ అయితే అది మెసేజ్ పంపించాలి. డబ్బాల వీడియోలు తీసి పంపించాలి, ఫోటోలు తీసి పంపించాలి. ఎక్కువలేకైతే మేము ట్రాన్స్పోర్ట్ వేస్తున్నాము, చాలా బాధ్యతగా ఇవ్వాల్సి వస్తుంది బ్రదర్. ఎంతోమందికి నేను ట్రాన్స్పోర్ట్ వేస్తూనే ఉంటా, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, ఇష్టం. కానీ కాకపోతే 10 జతలు అయితేనే ట్రాన్స్పోర్ట్ పని పడుతుంది. కాబట్టి ఉట్టిగానే 10 పిల్లలు రాను అన్నీ వాళ్ళు ఫోన్ చేయొద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. ఈ సున్నం చల్లుకోవాలి బ్రదర్. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది బాగా. ఓకేనా. బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి 2 రోజులకు ఒకసారి. ఇది కింద కాటన్ అట్ట, పైన పేపర్లో వేస్తాం 3 4 వరుసలు. ఇప్పుడు పేపర్ మొత్తం తీసేసినాం, సున్నం చల్లినాం. మళ్ళీ దీని మీదకి వెళ్ళి పేపర్ వస్తుంది. పిల్లలు ఉన్నాయి, బాగానే ఉంటాయి. ఓకేనా. ఒక్కసారి ఇక లాస్ట్ ఇక ఈ సీజన్లో పిల్లలు సీమకోడి పిల్లలు రావు బ్రదర్. ఇక దొరుకుతలేవు, ఇక్కడ నా దగ్గర వస్తలేవు, ఎక్కడ వస్తారు. ఇక సీజన్ అయిపోతుంది, వీటికి ఒక టైం అనేది ఉంటుంది. మళ్ళీ చినుకులు పడితేనే గుడ్లు వస్తాయి అనుకుంటానా. ఓకేనా. చినుకులు పడాలి, చినుకులు పడితే కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వస్తూనే ఉంటాయి పిల్లలు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటి కాదు. సంవత్సరం అంతా వస్తే బాగానే ఉంటాయి, కానీ ఇవి రావు. పెడతాయి ఒకేసారి, ఒక ఎక్కువ పెడతాయి బ్రదర్. 50 దాకా పెడతాయి సంవత్సరం అంతా, కానీ మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే 6 నెలలు పెడితే 6 నెలలు పెట్టి అట్లా అనుకుంటే బెస్ట్. ఓకేనా. థ్యాంక్ యూ.